హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి దేవునికి మంచి ఉదయకాల సమయమందు స్తుతించి గణపరిచి ఆరాధించుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినమంతట్లో కూడా ఆయన కృప కుమ్మరించి తన సహాయం అందించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 32 అధ్యాయం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవునికి స్తోత్రం. నా దాగుచోటు నీవే. నా దేవా, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకొందును. ఉదయకాలముందు నా కంఠస్వరము నీకు వినిపించెదను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నేనైతే నీ కృపాతిశయమును బట్టి ఉదయకాలమందు నిన్ను స్తుతించి గణపరచెదనని దావీదు రకరకాలుగా ఉదయకాలమందు ప్రభుని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేయుటకు కాచుకొని ఉంటున్నాడు. దేవా, ఉదయకాలమందు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. నీ వాక్యపు వెలుగు మా మీద ప్రకాశింపజేయమని మనం కూడా దేవుని సన్నిధిలో స్తుతించి గణపరచుదుము గాక. పైనున్న వాటిపైన మనసు పెట్టి నీ నామమును హెచ్చించుటకు కృపచూపుము దేవా. కీర్తనలను ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు దేవుడు దావీదుకు చూపిన కృపను మనం గుర్తు చేసుకోగలం. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దావీదు పాపంలో పడిన పరిశుద్ధుడైన దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడి హృదయాంతరంగంలో నుండి వేడుకొని మరొకసారి తప్పు చేయకుండా నా దాగుచోటు నీవే అని దేవుని నుండి క్షమాపణ కోరుకునేవాడు. మనం కూడా పాపములో పడితే వెంటనే పరుగెత్తి ప్రభు పాదాల దగ్గరకు, శిలువ దగ్గరకు వెళితే ఆయన శిలువ రక్తములో ప్రభు మనలను కప్పును. ఎప్పటికప్పుడు మన హృదయమును ప్రభుతో ఉండినట్లు నా దాగుచోటు నీవే అని ప్రభు ఎదుట ఉందుముగాక. దావీదు తప్పు మీద తప్పు చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి దావీదు చేసిన తప్పును గురించి మాట్లాడినప్పుడు దావీదు ప్రవక్త దగ్గర తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడతాడు. అలాగే మనం కూడా దైవజనులు చెప్పిన మాట విని మనలను మనం దేవుని ఎదుట కనపరుచుకొని సరి చేసుకొందుముగాక. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడే మన కదలికలను గమనించి ప్రతి దినము తన వాక్యము ద్వారా ఉపదేశమును బోధను చేస్తున్నాడని మనము గ్రహించాలి. ప్రభు తన చూపుతో, తన మెల్లని స్వరముతో మనల్ని నడిపించాలని మన వైపు చూస్తున్నాడు. దేవుని సమయంలో, దేవుని చిత్తములో, దేవుడు చెప్పిన చోటులో మనం ఉందుముగాక. దేవునికి వ్యతిరేకమైన పాపమైన మాటైనా పనైనా చేసిన ఎడల ఒప్పుకొని నెమ్మది పొందుదుముగాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. యెహోవాను స్తుతించటం మంచిది. స్తుతియాగం అర్పించుట దేవుని మహిమపరచుటయే గనుక మనం స్తుతించి గణపరచుదాం. నాతో ఏకీభవించండి.
తమ భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడువైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడువైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కెరూబులు శరాపులు నిత్యము గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నందుకు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా తల ఎత్తువాడవుగా ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము ఎత్తియున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు ఆధారమై ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నన్ను సురక్షితంగా నివసింపజేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నన్ను ఆదుకొను దేవా, ఆదరించు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా దీపమును వెలిగించు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా చీకటిని వెలుగుగా చేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు చెవులు నిర్మించి ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా రోదన ధ్వని విన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించి ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. జారిపడకుండా నా పాదములు తప్పించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా పాదములను వలలో నుండి విడిపించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా కాళ్ళు చిక్కుపడకుండునట్లు కాపాడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా చీలమండలు బెణకక నా పాదములు విశాలపరిచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా మార్గము యథార్థపరచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా సకల మార్గమునకు అధిపతి అయిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా శత్రువుల చేత నన్ను చెరపెట్టనీయక విశాల స్థలమున నా పాదములు నిలబెట్టిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు దేవుడు మంచి అవకాశాన్ని మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించి మీ హృదయాన్ని కొమ్మరించి ప్రార్థించండి. ప్రార్థనలో నాతో ఏకీభవించి మీ హృదయాన్ని కొమ్మరించి నాతో పాటు ప్రార్థించమని కోరుకుంటున్నాను. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేక వేసిన వాని కేకను విని నిలిచిన యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, మా కేక మా ప్రార్థన విని మమ్మను కనికరించుము దేవా, నీకు స్తోత్రం. నీ విశ్వాసము నేను స్వస్థపరచనని సెలవిచ్చిన దేవా, స్తోత్రమయ్యా. నీ యందు నమ్మిక ఉంచి వారిని నీ కృప ఆవరించునుగాక. దేవా, నీతిమంతులమై నిన్ను బట్టి సంతోషించి ఉల్లసించుటకు కృప కలుగునుగాక. యథార్థ హృదయంతో ఆనందగానము చేయుదుముగాక. దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. మా బలహీనతలు ఏవైనప్పటికీ ఏ విషయంలో నిన్ను దుఃఖపరిచినా మమ్మను క్షమించండి ప్రభువా. ఇతరులను దుఃఖపరిచినప్పుడు ఎప్పటికప్పుడు కప్పుకోకుండా ఒప్పుకొనుటకు నీ ఎదుట యథార్థంగా కనబడుటకు నీ కృప దయచేయము దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతిక్రమములకు పరిహారం నొందిన, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన మేము ధన్యులముగా నీ ఎదుట కనబడుటకు నీ కృప దయచేయము దేవా. నీ చేత నిర్దోషిగా ఎంచబడుటకు కృప చూపుము దేవా. దేవా, ఆత్మలో కపటము లేకుండా నీ సహాయం అందించుము. నిజమైన విశ్వాసం కలిగి భక్తితో ముందుకు సాగుటకు దయ కుమ్మరించుము. జీవితకాలమంతా నిన్ను స్తుతించుదుము గాక. దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దోషారోపణ చేసి పాపములు ఒప్పుకొని నిన్ను గణపరచుటకు కృప దయచేయండి. నీ ద్వారా మా హృదయములను నీ రక్తంతో శుద్ధీకరించి నా దేవా నిర్దోషిగా నిరూపించుము దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పశ్చాత్తాపముతో ప్రార్థన చేయుటకు ప్రార్థనాత్మతో నింపుము దేవా. మా పాపము మమ్మను పట్టుకొని అవమానాల పాలు చేయక ముందే, మా పాపము మమ్మను వెంటాడి మరింత కీడులోనికి నడిపించక ముందే నీ పాదాల చెంత చేరి దాగుకొని నా దాగుచోటు నీవే అని నిన్ను గణపరచుటకు నీ కృప దయచేయము దేవా. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవే నా దాగుచోటు దేవా. ఇంకెక్కడికి పోగలము దేవా? నీవే మా దిక్కు తండ్రి. ఎవరు మా పాపములకు క్షమాభిక్ష పెట్టగలరు దేవా? ఆ కల్వరి శిలువలో నీవు చేసిన త్యాగం
ద్వారా పాప క్షమాపణ పొందుకున్నాము దేవా. నీ సిలువ నీడలో నిలబడుటకు మా కొరకు గాయపరచబడిన నీ పాదముల చెంత చేరి దాగుకొనుటకు నీ ఉగ్రత పాలవక నీ కనికరం పొందుకొని మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయము చేయము దేవా. నీకు స్తోత్రం 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 దేవా. మా మీద దృష్టి ఉంచి నాయనా దేవా తండ్రి, మేము నడవవలసిన మార్గమును మాకు నేర్పించుము దేవా. మేము వెళ్ళు మార్గం అంతట్లో తోడుండుము దేవా. నీకు స్తోత్రం 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 దేవా. మేము నిన్ను కలిగి ఉండుటకు సాగుటకు ముందుకు సాగుటకు మేము నిన్ను కలిగి ముందుకు సాగుటకు నీ ఆలోచన దయచేయము దేవా. దినదినము నీకు సమీపంగా ఉండుటకు, లోకమునకు దూరమై నిన్నే కలిగి ఉండుటకు, నీ అడుగుజాడల్లో నడిచి నిన్నే ప్రేమించి నీకు మమ్మల్ని మేము అప్పగించుకొనుటకు కృప అనుగ్రహించుము దేవా. ఈ ప్రార్థనలో అనుదిన వాక్యము కొరకు మాతో ఏకీభిస్తున్న వారిని కనికరించుము దేవా. దయచూపుము దేవా. వారు కోరుకుంటున్న కార్యములను ఆశీర్వదించుము దేవా. ఏదైనా శోధనలో, సమస్యలో, పాపపు ఊబిలో చిక్కుకొని బయట పడలేని స్థితిలో ఉన్నారేమో దేవా. శ్రమలలో, వ్యాధులలో, బలహీనతలో కుమిలిపోతున్న వారు, నిరుత్సాహముతో నిండిన వారు నీ వైపు చూచినట్లు దేవా, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన నీవు వారిని నీ వైపునకు మళ్లించుకొని పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిని బలపరచుము దేవా. దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. పాపము, దోషము మమ్ములను బలహీనులుగా చేస్తుంది దేవా, కృంగదీస్తుంది ప్రభువా. ప్రతి బంధకము నుండి నజరేయుడు యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు విడుదల దయచేయము దేవా. యేసు నామములో విడిపించుచున్నాము తండ్రి. మీ కార్యము జరిగించుము దేవా. సిలువే మాకు దాగు చోటు, నీ పాద సన్నిధి మాకు శరణం దేవా. నీ శరణం వేడుకుంటున్నాము దేవా. నీ రక్తమే మాకు పాప క్షమాపణ అని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము దేవా. నీవు మరలా భూమి మీదకు వస్తావని ఎదురు చూస్తున్నాము. నీవు త్వరగా వస్తావని మా పరిశుద్ధతను కాపాడుకొనుటకు కృప దయచేయము దేవా. లేఖనములు, ప్రవచనములు నెరవేరుతున్నాయి దేవా. ప్రతికూలమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము దేవా. మేము నీ కృపను బట్టి ధన్యకరమైన ఈ జీవితమును కాపాడుకొనుటకు నీ భక్తులకు నీ ఆత్మ నడిపింపును దయచేయము దేవా. ఉచితమైన నీ రక్షణను బట్టి మేము నీతోనే ముందుకు సాగుచు నీ రాకడ బూరధ్వని విని ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప కలుగునుగాక. ప్రభువా మా దేవా, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.